అమెరికా అండ్ భారత్ మధ్య జరుగుతున్న టారిఫ్ వార్పై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్స్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే రీసెంట్గా ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా అమెరికా భారత్పై విధించిన టారిఫ్లను ఎత్తివేసేందుకు గాను ఆ దేశం కొన్ని కీలక ఒప్పందాలను సిద్ధం చేసింది. ఇదే ఒప్పందాలను గనక మోదీ ఒక్క ఫోన్ కాల్ చేసి ఓకే చెప్పింటే ఇవి ఇప్పటికే అమలైపోయాయి, తద్వారా టారిఫ్లను ఎత్తివేసేవాళ్ళం అనే విధంగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. కానీ మోదీ మేము ఎంత వెయిట్ చేసినా ఫోన్ చేయలేదు, దాదాపు 2 వారాల వరకు వేచి చూసాం, కానీ ఎక్కడా కూడా మోదీ నుంచి మాకు ఫోన్ రాకపోవడంతోనే ఈ ఒప్పందాలు అనేవి ఇప్పుడు అమలు కావడం లేదు అని ఆయన తేల్చి చెప్పారు. అయితే మోదీ గనక అప్పట్లో గనక తలొగ్గి ఉంటే ఖచ్చితంగా అది మన భారతదేశంలోని రైతులకు తీవ్ర నష్టం కలిగించేదని చెప్పుకోవచ్చు. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకోవడానికి, తద్వారా మన దేశంలో పెద్ద ఎత్తున వాణిజ్యం చేయడానికి అమెరికా ఇలాంటి కుట్రలకు తెరతీసింది. కానీ మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. అదే గనక జరిగి ఉంటే ఖచ్చితంగా మొదట నష్టపోయేది మన దేశంలోని రైతులే. కాబట్టి వాళ్ళ బాగు కోసమే మన భారతదేశంపై టారిఫ్లను విధించినా పర్వాలేదు, మేము ఎక్కడా కూడా తలొగ్గం అనే విధంగా మోదీ అనేక ప్రయత్నాలు చేసినందువల్లనే మోదీ ప్రయత్నాలు చేశారని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు.